జై శ్రీరామ్. రామ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనము ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ శ్రీరాముణ్ణి కనుగొంచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి విష్ణు సహస్రనామ స్తోత్రానికి కొంచెము సూక్ష్మమైన మార్గం చెప్పాలని చెప్పేసి శివుని కోరుతుందంట. దానికి పరమశివుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా అంటూ ఈ శ్లోకాన్ని మంత్రోపాసన చేస్తాడు ఫ్రెండ్స్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితమే కాకుండా భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందంట ఫ్రెండ్స్. మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయంట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవని, అందువల్లనే మానవులకు రామనామ స్మరణం అనేది చాలా జ్ఞానాన్ని కలిగిస్తుందంట. చూస్తున్నారు కదా, హనుమాన్ జయంతి రోజున ఆలయాల్లో శ్రీరామనామ స్మరణంతో జై హనుమాన్ జై వీర హనుమాన్ అని నామస్మరణతో మారు మోగిపోయింది ఫ్రెండ్స్. చూడండి. జర్ర ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే జై హనుమాన్ అని చెప్పి ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.